అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు నగరంలోని జేఎంబీ చర్చి ఆవరణంలో దీన్నే మనం అందరం కూడా పెద్ద చర్చిగా కూడా పిలుచుకుంటూ ఉంటాం. అక్కడ పోలీస్ వర్సెస్ అదేవిధంగా సంఘ పెద్దలు వారిరువురు మధ్య కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సంఘ పెద్దల్లోని కొంతమంది పోలీసుల తీరును వ్యతిరేకించడం జరిగింది. వాళ్ళ పేరు కానీ ఎక్కడైనా కానీ మా సమావేశాలకు సంబంధించి ఏదైనా చెప్పా కనీసం పద్ధతి కానీ విధానం కానీ ఏం తెలియదు మీకు. అరే ఒక నాయకుడు నేర్చుకొని ఎవడో నాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారంగా నేను వచ్చేసి మాకు చెక్ చేసుకోవడానికి వచ్చాను. అన్నైసరిగా ప్రొవకేషన్స్ వాళ్ళు ఇచ్చిన ప్రకటన కమిటీ అంటే కమిటీ తర్వాత మాట్లాడుకోమనండి. ఇక్కడ గొడవ ఒకవేళ మీరు అమ్మినోళ్ళ వైపు మేము మాత్రం ఎలాంటి పూచి కత్తుకులు కూడా లేకుండా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మేము 30 ఏళ్ళు శ్రమించి తెచ్చుకున్న ఆర్డర్ ఇది 30 ఏళ్ళు శ్రమించి తెచ్చుకున్న ఆర్డర్. వాడెవడో అమ్మకందారుడు దాని ఏ నోటీస్ ఏదనుకో దానిలో సమావేశం పెట్టొద్దని చెప్పి నేను ఆర్డర్ పాస్ చేశాను. నిర్వహించడానికి మేమైతే అంగీకరించట్లేదు. మేము చట్టాన్ని వ్యతిరేకిస్తాము. చట్ట వ్యతిరేకంగానికి పోలీసులు ఆస్తుల అమ్మకాలు ఎవరైతే చేశారో ఆ అమ్మకాలు కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వత్తాసుగా ఈరోజు ఒక ప్రైవేట్ పోలీసులు చెప్పే వర్షన్ ఏంటంటే అక్కడ జరిగేటువంటి సమావేశంలో బయట వ్యక్తులు పాల్గొని అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందని చెప్పి పోలీసులు ఆ సమావేశాన్ని అడ్డుకోవడం జరిగింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి అక్కడ ఆ సంఘంలో ఉన్నటువంటి మరి దైవజనులు పాస్టర్లు వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చుకొని కోట్ల రూపాయల విలువైనటువంటి ఏబిఎం ఆస్తుల పరిరక్షణ అదేవిధంగా అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చర్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి కూడా మరి అక్కడ సంఘంలో ఉన్నటువంటి కొంతమందికి అనుకూలమైనటువంటి వ్యక్తులు పనిచేసే మీడియానే పిలిచారు, మిగతా మీడియాని పిలవలేదు. ఎందుకంటే ఒక ప్రెస్ మీట్ అంటే మామూలుగా మీడియా గ్రూపుల్లో ఎక్కడా కూడా సమాచారం లేదు. సో అక్కడ ప్రెస్ మీట్ జరిగిన విధానం కూడా పలు విమర్శలకు స్థావిస్తుందని కొంతమంది మీడియా మిత్రులు వాపోవటం కొసమెరుపు.